నమస్కారం. గంగాధర నెల్లూరు నియోజకవర్గం, గంగాధర నెల్లూరు మండలం, వింజం గ్రామ పంచాయతీ, విఎల్ఆర్ లక్ష్మీరెడ్డిపల్లి నుంచి మాట్లాడుతూ ఉన్నాం. గత 2-3 రోజులుగా కురుస్తున్న తుఫాను వల్ల ఇక్కడ దాదాపు అంటే 22 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి చిన్న పూరి పాక ఇది. వెంకటేశ్వరు గారు 22 సంవత్సరాలుగా ఇదే ఇంట్లోనే నివాసం చేస్తున్నారు. ఈ వర్షం వల్ల బాగా దెబ్బతినింది, గోడలన్నీ కూడా పడిపోయింది. విశేషం ఏంటంటే గతంలో పరిపాలనా సంబంధమైనటువంటి డిఫెక్ట్ వల్ల కొత్తగా ఇల్లు శాంక్షన్ అవ్వాలంటే కూడా ఎవరో 13 మూట్ల సిమెంటు తీసేసుకుంటే ఇప్పుడు వెంకటేశ్వర గారికి అది అడ్డం వచ్చింది. ఇల్లు కట్టుకోవటానికి ఇబ్బంది అవుతూ ఉంది. ఇలాంటివి ఈ నియోజకవర్గంలోనే కాకుండా ఈ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల జరిగింది. బెనిఫిషరీకి తెలియకుండానే బెనిఫిషరీ పేరు మీదుగా ఇల్లు తీసుకున్న వాళ్ళు, ఆ ఇల్లు కట్టకుండా ఆ డబ్బు తీసేసుకున్న వాళ్ళు, ఇల్లు కట్టకుండానే కొన్ని సిమెంట్ బస్తాలు తీసుకున్న వాళ్ళు, ఇల్లు లేకుండానే ఇల్లు కట్టుకున్నట్లు కూడా కొన్ని బెనిఫిషరీ చూపిస్తూ ఉంది ఇప్పటికి కూడా. దయచేసి సంబంధిత అధికారులంతా కూడా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వంలోనే వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడైతే బాధితులు ఇబ్బంది పడుతున్నారో, ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ వెసులుబాటు, ఆ పేరుని బెనిఫిషరీ లిస్టులో నుంచి తీసివేసి పూరిపాకులు నివాసం చేస్తున్న వాళ్ళందరికీ కూడా, ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ₹1 డబ్బు పడింది ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, అలాంటి వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఇంటి నిర్మాణం, ఇంటి పట్టా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సంబంధిత అధికారులని. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా మన వెంకటేశ్వర గారికి ఒక ₹5,000 ఆర్థిక సహాయం కూడా మేము అందిస్తూ ఉన్నాం. ఇది సహాయం చిన్నదైనా కూడా భవిష్యత్తులో ఈ కుటుంబానికి అండగా మేము కూటమి ప్రభుత్వం తరపున ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై జనసేన, జై తెలుగుదేశం.